హాయ్ అండి అందరికీ. నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ అండి. సింపుల్గా ఉప్మా తాలింపు వేసినట్టు వేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్తో ఎవ్వరు వంట చేయని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కానీ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ ఎవరైనా సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో పద్ధతిలో చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ముందుగా చక్కగా ఇలాగా కట్ చేసి పెట్టేసుకున్నారు అంటే మనకి బిర్యానీ చేయటం అనేది ఉప్మా తాలింపు వేసుకున్నంత ఈజీగా అయిపోతుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 8 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనాకు, ఉల్లిపాయలు, ఒక రెమ్మ కరివేపాకు, క్యారెట్ ఒకటి ముక్కలు కట్ చేసుకొని అక్కడ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే ఒక అరగంట ముందు ఇవి కట్ చేసుకున్న తర్వాత నానబెట్టేసుకున్నారు అంటే మనకి రైస్ అనేది సాఫ్ట్గా ఉడకటంతో పాటు త్వరగా అనేది అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి కడిగేసుకొని చక్కగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, కుక్కర్లో అయితే మనకి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి, చాలా త్వరగా. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఆయిల్ వేసుకొని చేసుకోండి. 2 బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, చెక్క లవంగాలు అన్నీ వేసుకొని, సాజీరా చక్కగా అన్నీ వేసేసుకోండి. జాజికాయ జాపత్రి కూడా వేసుకోండి. ఇప్పుడు 8 పచ్చిమిర్చి, ఒక సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ, ఒక పావు కప్పు క్యారెట్ ముక్కలు, పావు కప్పు టమాటా ముక్కలు వేసుకుని చక్కగా ఒక్కసారి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి మంచి అరోమా వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర తరుగు, సన్నగా ఆకులు తీసి పెట్టుకున్న పుదీనాకు వేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ అయితే దీనిలో యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత దీనికి 1.5 వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 నేను చూపించిన పెద్ద లోటాతో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 3 లోటాలు వాటర్ యాడ్ చేసుకుని పించ్ ఆఫ్ పసుపు, రుచికి సరిపడినంత 2 స్పూన్లు ఉప్పు యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 2 విజిల్స్ రానిచ్చారు అంటే మనకి ఉప్మా తాలింపు వేసినంత ఈజీగా కుక్కర్లో బిర్యానీ అనేది ఎటువంటి వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అల్టిమేట్ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా ట్రై చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం రండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు వివరంగా తెలియచేయండి. మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా తెలియజేస్తే నేను చేస్తాను. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి.